తిండిపోతూ పిచ్చుక. చిన్ను అనే పిచ్చుకకి తిండి అంటే అమితమైన పిచ్చి. రోజుకు 6 సార్లు భోజనం చేస్తూ మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ, స్నాక్స్ కి భోజనానికి మధ్య పండ్లు తింటూ ఉండేది. అలా రోజులో ఒక్క క్షణం కూడా నోటిని ఖాళీగా ఉంచేది కాదు. ఈ విషయంలో తన స్నేహితులు తనని తిట్టినా కూడా పెద్దగా పట్టించుకునేది కాదు. చిన్ను, ఏంటే ఇలా తయారవుతున్నావు? నీకు మా అమ్మా నాన్నలు సంపాదించి పెట్టిన ఆస్తి ఉంది కాబట్టి సరిపోతుంది. లేదంటేనా నీ ఆకలికి ఊరి మీద పడి ఊరిని కూడా తినేదానివేమో. ఏమాస్తో ఏమో, 2 సంవత్సరాల క్రితం వరకు 3 ఊర్లని కలుపుతూ 30 ఎకరాల పొలం ఉండేది దీని పేరు మీద. కాని ఇప్పుడు ఇది 3 ఊర్లకి సరిపోయేంత లావైంది. ఆ పొలాలు ఊరోళ్ల పాలయ్యాయి. తిండి మీద తప్ప దీనికి వేరే దాని మీద ధ్యాస ఉంటేనే కదా. మీరిద్దరూ అంత క్లాస్ పీకాల్సిన అవసరం లేదు. నేను ఈ రోజు నుంచి డైటింగ్ చేస్తాను. పదండి, దానికి కావలసిన ఐటమ్స్ తెచ్చుకుందాం అని తన ఫ్రెండ్స్ ని బయటకు తీసుకుని వెళ్తుంది. అలా వెళ్లిన కాసేపటికి ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ, ఒక అరటి గెల, 4 లీటర్ల పాలు తీసుకుని వస్తుంది. చూస్తూనే ఉండండి, వారం రోజుల్లో మీరు గుర్తుపట్టలేనంతగా మారిపోతాను. నిజమే, ఇలా తింటే మేము కూడా గుర్తుపట్టలేనంత లావుగా అయిపోతావు. అయినా ఇలా తింటే డైటింగ్ అనరు, ఈటింగ్ అంటారు. కొద్ది నెలల క్రితం వరకు రోకలిలా ఉండేదానివి. ఇప్పుడు చూడు, పత్రంలా తయారయ్యావు. రేయ్, మీరు దిష్టి పెట్టి పెట్టి ఇలా అవుతున్నాను. నా తిండి మీద పడ్డారేంట్రా? మీకు కావాలంటే తినండి. అమ్మ దేవుడా, అంత లేదమ్మా మాకు. నువ్వొక్కరోజు తినే తిండి మేం వారం రోజుల పాటు తినగలం. ఇంకొక నెల వరకు మనం కలవకూడదు, ఫోన్ మాట్లాడొచ్చు. నెల తర్వాత నన్ను చూసి షాక్ అవుదురులే. ఇక వెళ్ళండి, నా డైట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అని వాళ్ళని పంపించేసి జిమ్కు వెళ్తుంది చిన్ను. అక్కడ జిమ్ ట్రైనర్ గా గద్ద ఉంటుంది. ట్రైనర్ గారు, మీకెంత డబ్బు కావాలన్నా తీసుకోండి. కానీ నాకు కొంచెం కూడా ఇబ్బంది అవ్వకుండా వారం రోజుల్లో ఈ ఫ్యాట్ అంతా కరిగిపోవాలి. వారం రోజుల్లో ఈ ట్రక్కు కొవ్వుని కరిగించడం అంటే కొంచెం కష్టమైన పని. అది కూడా ఇబ్బంది కలగకుండా అంటే ఇంకొంచెం కష్టం. ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. కాస్త వినిపించేలా చెప్తారా? నువ్వు కాస్త నీ నోటికి విశ్రాంతిస్తే నా మాటలు చెవిదాకా వెళ్తాయి. ఇది కష్టంలే కాని ఇంకొక మాట చెప్పండి. ఇలా తింటూనే ఉండాలి కాని ఒళ్ళు తగ్గిపోవాలి. ఎందుకంటే మీకు ఊపిరి ఎలాగో నాకు ఫుడ్ అలాగా. అందరితో పోలిస్తే ఇది నాకు ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ అన్నమాట. సర్లే, నాదేం పోతుంది, డబ్బులిస్తాను అంటుంది కదా, ఏదో మమ అనిపిస్తే పాయే అని చిన్నగా అనుకుని చిన్నుని మాత్రం వెళ్లి ఆ ట్రెడ్మిల్ మీద నడవమని చెప్తుంది. చిన్ను అరటిపళ్ళు తింటూ 2 అడుగులు వేయగానే అలసిపోతుంది. వామ్మో, 2 అడుగులు వేసా మాస్టర్, చాలా అలసిపోయా, వెంటనే పాలు తాగాలి అని చప్పట్లు కొట్టగానే కింద నుంచి తన అసిస్టెంట్ పాలు పట్టుకుని పైకొస్తాడు. వెంటనే పాలు తాగి హమ్మయ్య అనుకొని, చెప్పండి మాస్టర్, ఈ రోజుకి ఇది చాలు కదా, మళ్ళీ రేపొస్తాను. అవునా, సరే అలాగే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. అసలే కొత్త రోడ్లు, గుంతలు పడిపోగలవు. చిన్ను వెళ్లిపోతుంది. ఇలాంటి తెంగరోళ్లు దొరకాలిలే గాని నేనింకో 10 జిమ్లు పెట్టుకోవచ్చు అని అనుకుంటాడు. అలా తర్వాత రోజు నుంచి చిన్ను వచ్చినా కూడా తనకి ఎలాంటి ఇబ్బంది పడే ఎక్సర్సైజులు చెప్పకుండా చిన్నుకి ఇష్టం వచ్చినట్టు ఉండమనేవాడు. దాంతో చిన్ను కూడా మాస్టర్ని ఎంతగానో మెచ్చుకునేది. అలా నెల రోజులు గడిచిపోతాయి. చీచు, రాము చిన్నుకి ఫోన్ చేస్తారు. ఏంటి చిన్ను, 6 ప్యాక్ వచ్చిందా? 6 ప్యాక్ ఏంటి, 8 ప్యాక్ వచ్చి ఉంటుందిలే. చిన్నునా మజాకా. సరే గాని జిమ్ పక్కన ఉన్న బిర్యానీ పాయింట్కి రండి, కలుద్దాం. అసలే బిర్యానీ తిని చాలా రోజులవుతుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత చీచు, రాము బిర్యానీ సెంటర్కి వస్తూ ఉంటారు. చాలా రోజుల నుంచి బిర్యానీ తినలేదు అంటే నిజంగానే తగ్గిపోయి ఉంటుందంటావా? ఏమో, నాకు కూడా అలానే అనిపిస్తోంది. పద చూద్దాం అని చిన్ను దగ్గరికి వెళ్లేసరికి చిన్ను వాళ్లు ఊహించని విధంగా లావైపోయి బిర్యానీ తింటూ ఉంటుంది. రండి రండి మిత్రులారా, మీకోసమే వెయిట్ చేస్తున్నా. టేస్ట్ చూద్దామని ఒక 2 ప్లేట్లు తిన్నా. మీతో పాటు మళ్లీ తినాలి కదా అని ఆగా. చీచు, రాము బిర్యానీ తింటూ, చాలా రోజులైందన్నావు కదా బిర్యానీ తిని, నువ్వు నిజంగానే సన్నగా అయిపోయావు అనుకున్నాం మేము. నాకు అలానే అనిపించింది. ఇక్కడికొచ్చాక ఈ వెయిటర్ అన్న చెప్పే వరకు తెలియలేదు నాకు నిన్నే వచ్చాను అని. మాట్లాడుతూనే చిన్ను ఏదో నొప్పి వచ్చినట్టు పడిపోతుంది. చీచు, రాము చిన్నుని తీసుకుని వెళ్లి బండి మీద కూర్చోబెడతారు.
వెంటనే బండి ముందు భాగం గాల్లోకి లేస్తుంది. చీచూ, బండి పడిపోతుంది. కాస్త నువ్వు చిన్నుని పట్టుకో, నేను ముందు బండిని నొక్కి పెట్టుకుంటా అని ముందు బండిని నేలమీద పెట్టడానికి ప్రయత్నిస్తే రాము బండితో పాటు లేచి దూరంగా పడిపోతాడు. తర్వాత చిన్ను చీచు మీద పడిపోవడంతో చీచు చిన్ను కింద పడి ఊపిరాడకుండా అయిపోతుంది. ఎలాగోలా చేసి బండికి ఒక పెద్ద ట్రాలీని కట్టి చిన్నుని అందులో ఎక్కించి బండి మీద వెళ్తుంటారు చీచు, రాము. హాస్పిటల్కి తీసుకుని వెళ్లిన తర్వాత డాక్టర్ చిన్నును చూసి, చూడు తల్లి, ఇలా అన్నీ పట్టించుకోకుండా తినడమే ఇలాంటి అనారోగ్యాలకు కారణం. చిన్న వయసులో గుండెపోట్లు అన్న వార్తలు వినే ఉంటావు. వాటన్నింటికీ కారణం అతి తిండి కూడా. బయట దొరికే నాసిరకం తిండి తినడం వల్ల ఇలాంటి రోగాలొస్తాయి. డాక్టర్, మీరు తప్పుగా అనుకోను అంటే ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పమ్మా, పర్లేదు. మా అమ్మా నాన్నలకి నేను బొద్దుగా ఉండడం, బాగా తినడం అంటే ఇష్టం డాక్టర్. ఇప్పుడు వాళ్ళు లేరు, అందుకే వాళ్ళ కోరిక ప్రకారం ఇలా. చూడమ్మా, ఏ తల్లిదండ్రులైనా వాళ్ల పిల్లలు బాగా తినాలని కోరుకుంటారు. కాని ఇలా తినడమే లోకంగా అవ్వాలని కాదు. అనవసరమైన రోగాలొస్తే ఏ తల్లిదండ్రులకి ఇష్టం ఉంటుంది చెప్పు? నేను చెప్పగలిగింది చెప్పాను, ఇక నీ ఇష్టం, ఇక వెళ్ళొచ్చు అని ముగ్గురిని పంపించేస్తాడు. బయటకొచ్చిన తర్వాత చిన్ను ట్రాలీలో కూర్చుని, మన ముగ్గురం కలిసి ఒక్క బండి మీద తిరగలేకపోతున్నాం కదా, ఇక చూడండి 2 నెలల్లో ఎలా అవుతానో. మీకంటే సన్నగా అవ్వుకుంటే నా పేరు మార్చుకుంటా. ఏమని బాగుండావనే? మళ్ళీ డైట్ స్టార్ట్ చేస్తావా? 4 గెలల అరటిపళ్ళు, 60 లీటర్ల బత్తాయి జ్యూస్, 40 పిజ్జాలు తీసుకురానా? నో. ఒరే రాము, నువ్వు ఫ్రెండ్వా శత్రువారా? 3 పూటల చపాతీలు చేసి ఇవ్వు చాలు. ఇక పదండి, నేరుగా జిమ్కు వెళ్దాం అని అనేసరికి చీచూ, రాము షాక్ అయిపోతారు. తిండిపోతూ భార్యాభర్తల బాధలు. ఏమండి, ఏంటండి మీరు ఇలా తయారయ్యారు? పక్కింటి రాము వచ్చి మాట్లాడుతుంటే తల కొట్టేసినట్టయింది తెలుసా? ఎవరైనా బంగారం, డబ్బులు దొంగతనం చేస్తారు. మీరేంటండి వాళ్ళింట్లో తిండి దొంగతనం చేశారంట? తిండి దొంగిలించాలని మీకెలా అనిపించింది? అంటే నన్నొక్కడే దొంగ దొంగ అంటున్నావు? నిన్న నువ్వు లొట్టలేసుకుంటూ తిన్న బిర్యానీ నీ అమ్మ మొగుడిచ్చింది అనుకున్నావా? ఆ రాము వాళ్ళింట్లోదే. అవునా? మా ఆయనని అనవసరంగా అనుమానించాను. బిర్యానీ కోసం అయితే దొంగతనం చేయవచ్చు, తప్పులేదు. ఇంకొకసారి ఎప్పుడైనా వాళ్ళు బిర్యానీ వండితే చెప్పండి. ఈసారి నేను దొరకకుండా ఎత్తుకొచ్చే ప్లాన్ చేస్తా. ఇంతకీ మీరేం చేశారో చెప్పనేలేదు. ఎప్పుడైనా ఎందుకు, నిన్న నేను తీసుకొచ్చానని మళ్ళీ ఈరోజు వండుకున్నారు. అది తీసుకొచ్చేద్దాం పదా అని చిన్నుని వంటగదిలోకి తీసుకెళ్తాడు. అమ్మదేవుడా, ఇంత బిర్యానీనా? ఇక పట్టవలసిందే అని ఇద్దరూ కూర్చొని తినడం మొదలు పెడతారు. కాసేపయ్యాక వాళ్ళిద్దరి పొట్టలు ఉబ్బిపోతాయి. అమ్మదేవుడా, ఇంకా నా వల్ల కావడం లేదండి. ఎవరైనా చూస్తే నా కడుపులో పిల్ల పెరుగుతుంది అనుకుంటారు. ఇంకా నయ్యం, నిన్న మీ బామ్మ పుణ్యక్షేత్రాలు తిరిగొచ్చింది కదా, నన్ను చూసి ఆ దేవుడు ఆశీర్వదించినట్టున్నాడు. అలా దేవుడి దగ్గరికి వెళ్లి వచ్చేలోపు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నానని అనింది. ఇది అది కాదు అని చెప్పకపోయావా? చెబుదామని అనుకున్నాను, కానీ ఇంతలో నేను గర్భవతిని అనుకుని లడ్డూలు తెచ్చిచ్చింది. కాదని తెలిస్తే తీసుకెళ్లిపోతుందేమో అని లడ్డూలు తీసుకొని తినేశా. నువ్వు ఇలాంటి మోసకారి అనుకోలేదు చిన్ను. ఎంత నమ్మాను నిన్ను, కానీ ఇలా చేస్తావా? నిన్ను నమ్ముకున్నాను చూడు, అది నా తప్పు. అయ్యో, మీరంతలా ఫీల్ అవ్వకండి. నేనిప్పుడే వెళ్లి బామ్మగారికి నేను గర్భవతిని కాదని నిజం చెప్పి వస్తాను. నేను ఫీల్ అయ్యేది అందుకు కాదు, లడ్డూలు నాకివ్వకుండా తిన్నందుకు. నీకు చాలా నవ్వుగా. ఇక నువ్వు వెళ్ళు. 2-3 రోజులకి సరిపోను కడుపు నింపుకొని వస్తాను నేను. ఇదే నీకు శిక్ష. అలా అనకండి. కావాలంటే నన్ను కొట్టండి, తిట్టండి. అంతేకాని కళ్ల ముందున్న తిండిని తినవద్దు అంటే నేను బ్రతకలేనండి అని వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంటే పక్కింటి రాము వస్తాడు. ఏయ్, ఇది మా ఇంట్లో బిర్యానీనే. నిన్న ఎంత తిట్టినా కూడా మీకు బుద్ధి రాలేదన్నమాట. ఒరే రాముగా, నోరు అదుపులో పెట్టుకోలేదంటే పొట్టతో గుద్ది చంపుతా. నీ ఒక్కడి ఇంట్లోనే బిర్యానీ చేస్తారు అనుకున్నావా? నా భార్య కూడా చేసింది. ఇద్దరం కలిసి తింటున్నాం అని అనగానే అదే అదనుగా చిన్ను వచ్చి బిర్యానీ తినడం మొదలు పెడుతుంది. అవును రాము అన్నయ్య, మేమిద్దరం ఎప్పుడూ కలిసే తింటాం.
అని తింటూనే ఉంటుంది. రాము ముందు చిన్నుని ఏమీ అనలేక చీచు చిన్ను తింటుంటే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి, నీ భార్య బిర్యానీ చేసిందా? పక్కింటోళ్ల మీద పడి తినడమే తప్ప దీనికి కనీసం పాలు వేడి చేయడమైనా వచ్చా? అయితే చెప్పవే, అసలు బిర్యానీ ఎలా చేస్తారు? బయటకు వెళ్లి చికెన్ షాప్ లో చికెన్ రేట్ చూసి ఎక్కువ ఉంది అనిపిస్తే పక్కనే ఉన్న బిర్యానీ సెంటర్ కు వెళ్లి బిర్యానీ ఇవ్వమంటే వాళ్లే ఇస్తారు. ఇదేమన్నా బ్రహ్మ విద్య అనుకుంటున్నావా? పోయి కొనుక్కోపో. ఇలా మంది ఇళ్ల మీద పడి బిర్యానీ నాది, బీరకాయ నాది అంటే బొక్కలు పగిలేలా కొడతారు అని ఇద్దరూ కలిసి రాముని తిట్టి పంపించేస్తారు. తర్వాత రోజు నుంచి రాము ఇంట్లో జరిగిన విషయం ఊరందరికీ తెలిసిపోతుంది. చిన్నుని చీచూని ఎవరూ ఇంటికి రానిచ్చేవారు కాదు. చిన్ను, ఎవరూ మనల్ని ఇంటికి రానివ్వడం లేదేంటి? నేను అలా గద్ద దగ్గరికి వెళ్లి వస్తా అని గద్ద ఇంటికి వెళ్తాడు చీచు. ఏంటి చీచు ఇలా వచ్చావు? ఈ మధ్య బాగా చిక్కినట్టున్నావే. కొంచెం డైట్ చేస్తున్నాలే. ఇంకేంటి సంగతి? ఇంట్లో గుమగుమలాడే వాసన వస్తుంది. ఏంటి విషయం? ఏమీ లేదు, ఊరికే ఇంట్లో పడి ఉంటాయని పిల్లల కోసం స్వీట్స్ చేస్తున్నా. అవునా? ఏది ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసి పట్టుకురా, టేస్ట్ చూస్తా. నువ్వు రాగానే ఇద్దామని అనుకున్నాను చీచు, కానీ నువ్వు డైట్ లో ఉన్నావనేసరికి ఇవ్వలేదు. నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆగిపోయాను. నే కోసం ఆ మాత్రం చెయ్యలేనా? ఏమీ కాదు, ఈ ఒక్క రోజుకి తీసుకురా. అమ్మో, నా కోసం నీ డైట్ ని మార్చుకోకు చీచు. ఇక్కడ ఉంటే నేను బలవంతం చేస్తానేమో, వెళ్ళు అని గెంటేస్తుంది బయటకు. పెద్ద గిన్నెలో ఇస్తే టేస్ట్ చూస్తాడంట. సరిగ్గా తెక్క కుదిర్చాను అని అనుకుంటుంది గద్ద. చీచు దిగాలుగా ఇంటికి వెళ్లి చిన్నుతో, చిన్ను, ఇక నుంచి మనం ఒక పెద్ద పని చేయాల్సి ఉంటుంది. మనకి పక్క ఇళ్లలో ఎత్తుకొచ్చి తినడం ఎంత ఇష్టమున్నా ఇక నుంచి మనం మన ఇంట్లోనే వండుకోవాల్సి వస్తుందేమో. మన వంట మనమే చేసుకోవాలి అనుకుంటా. ఇక నుంచి మన వంట మనం చేసుకోవాలా? అలా అయితే మన ఆస్తి మొత్తం నెల రోజుల్లో అయిపోతుందండి. తప్పదు చిన్ను, ఎవరూ కూడా మనల్ని ఇంటి లోపలికి కూడా రానివ్వడం లేదు. ఇక నుంచి మన వంట మనం చేసుకోక తప్పదు అని ఇద్దరూ బాధపడుతూ ఉంటారు.